బచ్చలాకు చల్ల పులుసు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. బచ్చల కూర చల్ల పులుసు అయితే మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కానీ నాకు మాత్రం అస్సలు నచ్చదు. అంటే టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఎక్కువ తినను, అందుకే నచ్చదు అంతగానో. కంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక మా ఇంట్లో బచ్చల చెట్టు ఉంది. బచ్చలాకు అయితే తెంపు కట్ చేసుకున్నాను, ఫ్రెష్గా ఉంది. బచ్చలాకు అయితే సన్నం కట్ చేసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం శనగపిండి తీసేసుకొని వాటర్లో ఉండలు అనేది లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పుల్లటి పెరుగు తీసుకొని మంచిగా మజ్జిగలాగా చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్లోకి వచ్చేస్తే కడాయి తీసేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మొత్తం ఫ్రై అయిపోయాక కొంచెం ఫ్రై అయినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆ పసుపు కూడా మొత్తం ఫ్రై అయిపోయాక తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న బచ్చలాకు వేసుకొని బచ్చలాకు మొత్తం పచ్చివాసన పోయేరాక ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మనం కలిపి పెట్టుకున్న చల్ల తర్వాత శనగపిండి ఇవి రెండు వేసేసుకొని కలిపేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు అయితే మనం ఉంచేసుకున్నాక తర్వాత సాంబార్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాంబార్ మసాలా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇట్లా పొంగొచ్చి కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీకు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా ఉంచుకోండి, కొన్ని వాటర్ ఎక్కువ పోస్తే కొంచెం లూజ్గా ఉంటుంది. లేదు ఇట్లా చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోండి. ఈ బచ్చల కూర చల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్లో బంద్ చేస్తున్నాం అన్న ఒక 5 మినిట్స్ ముందులో సన్నం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వేరే కడాయిలోకి తీసేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.